పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ మనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటి వరకు మనం 98 నామాల వరకు మనకు చదువుకున్నాము. 98వ నామం సిద్ధి అనేటువంటి నామాన్ని చదువుకున్నాము. కానీ ఇంకొకసారి ఆ సిద్ధి అనే దాన్ని మళ్ళీ ఇంకొకసారి 4 వాక్యాలు 4 మాటలు చెప్పుకొని అప్పుడు తర్వాత అనుకున్నాం. సిద్ధి అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని అనుభవించడమే దాన్ని సిద్ధి అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనం పని చేసేటప్పుడు ఫలితం ఆశిస్తాం. మనం ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రిజల్ట్ వస్తే బాగుంటుంది అంటాం. ఆ రిజల్ట్ వస్తే దాన్నే సిద్ధి అంటారు అనమాట. అది ఏ విషయంలో కావచ్చు. కాకపోతే మనం సందర్భానుసారంగా ఆ పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్ధి అనేటువంటిది ఆధ్యాత్మిక పరిభాష ఎక్కువ కనిపిస్తుంది. సిద్ధి అంటే ఎవరైతే ఆ పనిని చేస్తున్నారో ఆ పని యొక్క ఫలాన్ని అందుకునేటువంటి వాడు ఆ స్వరూపాన్ని మనం సిద్ధి అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. మనకి ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. అంటే ఏ కార్యం పని చేసామంటే దానికి రిజల్ట్ మనకి కనిపించాలి. ఈ పని చేసామంటే ఈ రిజల్ట్ రావాలి, ఈ పని చేసామంటే ఈ రిజల్ట్ రావాలి అనేటువంటిది మనం చెప్పుకుంటాం అనమాట. ముఖ్యంగా ఒక్కదానికి ఒక్కొక్క రకమైనటువంటి గొప్పతనం ఉంటుంది అనమాట. ఆ గొప్పతనం ఏంటి అనేటువంటిది మనం చేసేటువంటి పని బట్టి కానీ లేకపోతే మనం వచ్చేటువంటి ఫలం మీద కానీ ఆధారపడి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈశ్వర ప్రసాదితాడు. ఇవన్నీ కూడా నారాయణుడు అనే విష్ణుమూర్తి యొక్క విభూతులు అంటే అనుగ్రహాలు. సిద్ధులు అనేటువంటి సాధారణంగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఈ ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో అష్ట సిద్ధులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటాయంటే అనిమా గరిమాది సిద్ధులు అన్నీ ఉంటాయి. మన స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే దాంట్లో అనిమా గరిమా సిద్ధి అనేటువంటి దేవతలు ఉన్నారు అని చెప్తుంది. ఆ దేవతలు వాడు మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉన్నారో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించింది ఇచ్చేటువంటి ఆయన ఈశ్వరుడు, ఆయనే నారాయణుడు అని చెప్తున్నారు. ఈ అనుమాది సిద్ధులు అనిమా గరిమ ఇవన్నీ కూడా వాటి యొక్క అవి ఏంటి అనేటువంటివి మనం తర్వాత చదువుకున్నాం. అంటే సందర్భానుసారంగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఈ సిద్ధి అనేటువంటి దానికి డెఫినేషన్ మాత్రమే నేను చెప్తున్నాను. కనుక ఈ అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి కలిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఏ కోరికలు ఏదైనా కానీ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కానీ, ఫల స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు కానీ, లేకపోతే సాధించేవాడు కానీ, సాధింపదగిన వాడుగా అయితే ఎవరైతే ఉన్నారో ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో దాన్నే మనం సిద్ధి అంటే చెప్తాం అనమాట. ఈ సిద్ధి అనేటువంటి భావాన్ని ఇంకో రకంగా కూడా చెప్తారనమాట. ఎట్లాగంటే తాను సిద్ధి పొంది సిద్ధి అన్నిట్లోనూ ఏ కార్యాన్నైనా కానీ సిద్ధి కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక ఆ సిద్ధి అయినటువంటి పరమాత్మ సిద్ధులను సాధించటానికి అంటే పనులకు సాగించటానికి భక్తులకు సాగించుతున్నటువంటి భక్తుల యొక్క విజ్ఞానం తొలగించడానికి దాని యొక్క ఫలాన్ని అనుభవించడానికి కారణభూతులవుతాడు. ఆయనే మనం సిద్ధి అని చెప్పవచ్చు అని చెప్పి మనకి అనుకోవచ్చు అనమాట. మనం దేన్ని పొందితే మనకి మళ్ళీ అది అక్కర్లేదు దాన్నే పరమగమ్యము అంటారు అనమాట. అలాంటిది ఏంటి అంటే మోక్షం, కైవల్య స్వరూపం. దాన్ని అంటే లాస్ట్ అనమాట. అది ఇక మళ్ళీ పొందాలి అనేటువంటిది అనిపించదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా చెప్పాలంటే వాళ్ళు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఈ క్షణాన కనుక ఐస్ క్రీమ్ తింటాను ఈ రోజు, మళ్ళీ దాన్ని తినకూడదని ఏం లేదు కదా భవిష్యత్తులోను. కనుక ఒకసారి కనుక దాన్ని అనుభవిస్తే ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి దాన్ని అనుభవించడానికి వీలు లేకుండా ఉండటం అనేటువంటిది కాదు. దాన్ని పొందాలి అని అనిపించదో అదే పరమపద ప్రాప్తి అనమాట. అంటే కైవల్య ప్రాప్తి అనమాట. అంటే పరమాత్మ దర్శనం అనమాట. దాన్ని అదే మనకి ఉన్నటువంటి చిట్ట చివరి చర్మస్థితి. అంటే చిట్ట చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఏంటంటే దాన్ని మనం కైవల్య ప్రాప్తి అని మనం అంటాం. దాన్ని సిద్ధి అంటాం, చర్మసిద్ధి అంటాం. మనకి ఉపనిషత్తులు 108 ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే దేన్ని కోరి దేన్ని ఆశించి యోగులు బ్రహ్మ విద్యను పొందుతారో అట్టిది అనే బ్రహ్మము అని అంటారు. అట్టి బ్రహ్మాన్ని దర్శించాలి అనుకునేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో ఆ యోగులకు పరమగమ్యం ఏంటంటే మోక్ష ప్రాప్తి లేదా పరమాత్మ దర్శనం. ఆ మోక్ష దర్శనం కూడా ఏంటంటే నారాయణ స్వరూపంగానే ఉంటుంది. దాన్ని కలిగినటువంటి వాడు ఎవరంటే నారాయణుడు. దేన్ని అయితే కలిగి ఉన్నాడో అదే సిద్ధి అని చెప్పి చెప్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే, సచ్చిదానంద స్వరూపుడు ఆయనే. అంటే సచ్చిదానంద తత్వం అనమాట. సత్ చిత్ ఆనందము. సచ్చిదానందము అంటే సత్ చిత్ వేళ ఆనంద స్వరూపుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడే. ఆయనే నారాయణుడు, ఆయనే సిద్ధి కలిగినటువంటి వాడు.
అనే ఆయనే తాను సిద్ధిని పొంది భక్తులకు మోక్షప్రదాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ పరమాత్మ దృష్టిలో మోక్షం అంటే ఏంటన్నమాట, శాశ్వతుడు అని అర్థం అనమాట. ఇక్కడ భక్తుడికి ఇచ్చేటువంటిది మోక్షం. ఆ మోక్షం ఏంటంటే తనలో ఏ భక్తుడైతే తనను ఆశించి, ఏ భక్తుడైతే తనను పరమనిష్టతోటి తనని ఆర్చిస్తారో వాళ్ళకి మోక్ష ప్రాప్తిని కలిగజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని మన అట్టి బ్రహ్మాన్ని ఎవరైతే ఆ బ్రహ్మమును మనం సిద్ధి అని అంటాం అనమాట. మనం చేసేటువంటి పనులకి, మనం చేసేటువంటి కార్యాలకి, మనం చేసేటువంటి సాధనలు అయితే ఏవైతే ఉన్నాయో, మనం దాని యొక్క ఫలితాలకి అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణమూర్తి. కనుక ఆయన్ని సిద్ధి అని నామంతో మనం వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. ఇది సిద్ధి గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. అంటే ఇది లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి రిపిటేషన్ అనమాట. నెక్స్ట్ 99వ నామం సర్వాది. దీంట్లో 2 పదాలు ఉన్నాయి, సర్వము ఆది. సర్వము అంటే అన్ని అనమాట. ఏవన్నీ మనకి కంటికి కనిపించేవన్నీ, కంటికి కనిపించినటువంటివే కాదు, కంటికి కనిపించినవి కూడా ఎన్నో ఉంటాయి మనకి. వాటన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన్నే మనం సర్వాది అని మనం పిలవచ్చు అని చెప్తాం అనమాట. ఇంకో రకంగా చెప్పాలి అంటే సర్వానికి అంటే సర్వము అంటే సకల జీవరాశులు, ఈ సర్వ ప్రపంచాలు, అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా సృష్టి చేస్తేనే, ఆ పరమాత్మలు సృష్టి చేస్తేనే వచ్చాయి. కనుక ఇవన్నీ కూడా అంతకు ముందున్నాయి అంటే లేవు. వీటన్నిటికీ కూడా ముందున్నటువంటిది ఏంటి అంటే నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు. ఆయనే ఈ సృష్టికి మూలాధారుడు. ఆయనే సర్వకోటికి ప్రాణం ఉంటేవాడు. ఈ సర్వకోటికి పతి అంటే ఇక్కడ రాజు ఎవరయ్య అంటే ఆయనే. అంటే అన్నిటికీ మొదలు ఆది కారణభూతుడు ఎవరయ్య అంటే పరమాత్మ స్వరూపుడు. అట్టి పరమాత్మ స్వరూపాన్ని సర్వాది అనే నామంతో మనం వెళ్ళవచ్చు అని చెప్తున్నాం. సాధన చేత మనం అంటే ఒక పరమాత్మను మనం దర్శించాలి అంటే దానికి సాధన ముఖ్యం అని చెప్పి మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అంటే అన్నిటినీ ముందుగా మనం గ్రహించాలి, అంటే దాన్ని మనం సాధన చేయాలి. ఆ సాధన చేస్తే ఆ సాధన వలన ఏమవుతుందంటే మనకి సృష్టికి ఆదిపురుషుడైనటువంటి పరమాత్మను దర్శించాలి. కనుక ఆయన్ని సర్వాది అని అనవచ్చు అని చెప్తాం. ఇంకొక డెఫినేషన్ గా మనం ఎట్లా చెప్పచ్చు అంటే, మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, యజ్ఞాలు చేస్తూ ఉంటాం, తపస్సులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఏదో ఒక ఫలాన్ని ఆశించేటువంటి చేస్తూనే ఉంటాం. ఏదో ఒక ఫలం, లోక కళ్యాణం కోసం ఈ యాగం చేయండి, లేకపోతే అవిఘ్నాలు కలగటానికి గణపతి యాగం చేయండి, లక్ష్మీ గణపతి పూజ చేయండి, లక్ష్మీ గణపతి హోమం చేయండి. ఇలా అనేక మంది పెద్దలు అనేక రకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి మార్గాలు మనకు ఉపదేశిస్తారు. ఇదిగో ఈ నామం జపించండి మీకు ఈ ఫలసిద్ధి వస్తుందని చెప్తాం. దాన్ని మనం సిద్ధి అని అర్థం అన్నమాట. ఇలాంటి సిద్ధిని మనం పొందటానికి మనకి యజ్ఞాలు, తపస్సులు అనేటువంటివి కూడా మనకు ఉపకరిస్తాయి అన్నమాట. వీటన్నిటికీ కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణుడు. ఈ యజ్ఞాలకి, ఈ తపస్సులకి, మనం చేసేటువంటి కార్యాలన్నిటికీ కూడా ఆది మూల కారణ, ఆదిశక్తి కానీ, ఆదిశక్తుడు కానీ మూల కారణభూతుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఈ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు వీటన్నింటిలో ఉపయోగించేటువంటి పదం వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడిని, అంటే యజ్ఞ నిర్వహణ చేసేటువంటి దాన్ని ఆయన్ని మనం యజ్ఞ పరిభాషలో భోక్త అని మనం అంటాం అనమాట. ఈ భోక్త అనేటువంటి ఆయనే మనకి ఆ సర్వీస్ అంటే అవుతున్నాడు. అంటే ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు ఏ కర్త అయితే ఇదంతా చేస్తున్నాడో ఆయన్ని మనం సర్వాది, వీటన్నిటికీ మూల కారణ శక్తుడైనటువంటి ఆయనే శ్రీమన్నారాయణ. కనుక ఆయన్ని మనం సర్వాది అనే నామంతో మనం పిలవచ్చునని చెప్పి చెప్తున్నాము. ఇంకొక విధంగా చెప్పాలి అంటే సర్వాది అంటే అన్నిటినీ స్తంభింపజేసేటువంటి వాడు. అన్నిటినీ స్తంభింపజేసేటువంటి వాడు అంటే లోకాలని చేసేటువంటి వాడు అంటే తనలో లయం చేసుకునేటువంటి వాడు అని అర్థం. ప్రళయకాలం మందు అన్నిటినీ తనయందే, అంటే ఆ ప్రళయకాలంలో నుంచి తప్పించడానికి దాన్ని కొద్దిగా సేపు స్తంభింపజేసి లోకంలో ఉండేటువంటి జీవరాశులు ఉండేటువంటి అన్నింటినీ కూడా తనలో లయం చేసుకునేటువంటి వాడు అని ఒక రకంగా మనం చెప్పవచ్చు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఈ స్తంభనము అంటే దృఢత్వం అనేటువంటి అర్థం కూడా ఇంకోటి ఉందన్నమాట. ఏదైనా పని చేయాలి అంటే మనకి ఒక స్టబర్నెస్ కావాలన్నమాట. అంటే దాన్నే దృఢత్వం అంటాం. అంటే కార్య దీక్ష కావాలి. ఆ దీక్ష మనకి ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. కనుక ఇక్కడ స్తంభనము అంటే దృఢత్వము. ఆ దృఢత్వాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఈ విశ్వం అంతా కూడా మనకి ఇచ్చినటువంటి వాడు పరమాత్మ అని చెప్పుకున్నాం మనం. కనుక అవన్నీ ఇస్తున్నాడు కనుక ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత దృఢవంతుడు అనేటువంటిది కూడా మనకు వస్తూ ఉంటాం. ఈ విశ్వాన్నంతటి ఇవ్వటానికి ఆయన కలిగినటువంటి దృఢత్వం కలిగినటువంటి వాడు కనుక ముందుగా ఆయనకి దృఢత్వం ఉండాలి. కనుక
ఆ దృఢత్వాన్ని ఇచ్చేటువంటి ఆయన పరమాత్ముడు కనుక ఆయన్ని సర్వాది అనేటువంటి నామంతో మనం చెప్పవచ్చు అని చెప్తారు. అంతేకాకుండా అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ ఉంటాయి. మనం భూమి మీద నివసిస్తున్నాం అంటే పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి. ఆ పంచభూతాలే మనలో కూడా పంచభూతాకృతమైనటువంటిదే ఈ మానవ శరీరం కూడా. ముందర అంతరిక్షానికి వెళ్తాం. అంతరిక్షంలో సూర్యాది గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తుంటాయని చెప్పి తిరుగుతుంటాయని చెప్పుకున్నాం. అలాగే నక్షత్రాలు, అనేకమైనటువంటి నక్షత్రాలు, అనేకమైనటువంటి అంతరిక్ష లోకాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు అనమాట. ఆ లోకాలన్నింటినీ కూడా అంతరిక్ష లోకాలు, ఈ నక్షత్రాలు, గ్రహమండలాలు అవన్నీ కూడా ఒక గోడలాగా అవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో. మనం ఒక బంతి గోళాకారంలో ఉన్నట్టు ఒక బంతిని కానీ ఒక వస్తువుని కానీ తీసుకుని ఇట్లా పట్టుకుని వదిలేసామనుకో, అదేమైపోతే కింద పడిపోతుంది. కానీ ఇప్పుడు ఈ గ్రహాలు కానీ, తర్వాత అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలు కానీ, ఈ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా అంతరిక్షంలో వేలాడుతూ ఉన్నట్టు ఉంటాయి. అంతేగాని అవి కింద పడట్లేదు. దానికి అంటే మనకి ఏంటనమాట, దానికి ఒక బెలూన్ ఉంది. మనం సపోజ్ ఒక బెలూన్ తీసుకున్నాం, ఉదాహరణకి ఒక బెలూన్ తీసుకున్నాం. ఆ బెలూన్ని మనం చేతితో పట్టుకుని వదిలేసామనుకో, అది మనకి ఎటొకటి వెళ్ళిపోతుంది అనమాట. అది కదిలితే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. స్థానచలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం ఒక చోట పెట్టి దాన్ని కట్టేసామనుకో, కట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ గ్రహశక్తి వల్ల అవి ఏమవుతాయి అనమాట, అవి స్థానచలనం చెందుతాయి, స్థానచలనంగా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం దాన్ని ఒక చోట కట్టేసామనుకో, అది స్థిరంగా ఉండిపోతుంది. అట్లాగే ఇక్కడ ఈ గ్రహాలన్నీ కూడా పైన గోళాలాగా వేలాడుతున్నాయి. అంటే ఆ వేలాటానికి కూడా ఒక ఆధారభూతమైనటువంటి శక్తి అనేటువంటిది ఒకటి ఉండాలి అనమాట. లేకపోతే అవి ఆలంబన లేకుండా, అంటే ఎక్కడ దానికి ఆలంబన లేకుండా అవి అలా స్థిరంగా ఉండలేదు. అంటే స్థిరంగా ఉండటమే కాదు, అవి ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. గ్రహాలు ఆ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పి సూర్యుడి చుట్టూ భూమి, మన సూర్యుని చుట్టూ తదితర గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్షలోను, ఆ విధంగా మిగతా గ్రహాలు కూడా కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆ కక్షని ఒక ఆధారమైనటువంటి శక్తి లాగి ఉంచకపోతే అవన్నీ కూడా వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి అన్నమాట. అలాగే ఒక ఆధారభూతమైనటువంటి శక్తి దాన్ని ఆకాశంలో అలా నిలువరించి ఉండకపోతే అవన్నీ కూడా ఏమైపోతాయి అన్నమాట, వాటి యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నదనమాట. అటువంటి ఉనికిని కోల్పోకుండా వాటి యొక్క దృఢమైనటువంటి ఆధారంగా నిలబడి వాటన్నిటిని, ఆ జ్యోతిర్మండలాలన్నింటినీ కూడా, ఈ నక్షత్రాన్ని, గ్రహమండలాన్ని మనం జ్యోతిర్మండలంలో అంటారనమాట. ఈ జ్యోతిర్మండలాలన్నింటినీ కూడా అంతరిక్షంలో బంతుల్లాగా వేలాడుతూ ఉండటం లాగా మనకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకు దృగ్గోచరమైనటువంటి ఏంటంటే అవి గోళాకారంలో బంతుల్లాగా ఒక నిర్ణీత కక్షలో ఒక నిర్ణీతమైనటువంటి వేగంతో అవి కదులుతూ ఉంటాయి. గ్రహాలన్నీ కూడా, నక్షత్రాలన్నీ కూడా మనకి అక్కడ తడుకు మనం మెరుస్తూ ఉంటాయి అనమాట. అక్కడ అవన్నీ వేలాడుతూ ఉన్నట్టు అంటే మనం పార్టీ చేసుకునేటప్పుడు బెలూన్లు కానీ డెకరేట్ చేస్తుంటాం. మనం డెకరేట్ ఈ మధ్య కాలంలో అయితే మనకు కొంతమంది రేడియం స్టిక్కర్స్ వస్తున్నాయి. అవన్నీ అక్కడ అంటే ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనమాట, మనం ఏదో లైట్ తీసేసినప్పుడు వాటి రేడియన్స్ వల్ల మనం ఏదో లోకంలో విహరించినట్టు ఉంటుంది. అట్లాగే మనం కనుక చూసినట్టయితే, ఆకాశం వైపు చూసినట్టయితే అవన్నీ కూడా మనకి బంతుల్లాగా వేలాడుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. వాటన్నిటిని ఒక ఆధారభూతమైనటువంటి ఒక శక్తి ఒకటి దాన్ని ఆధారంగా నిలబడి నిర్ణీత కక్షలో ఉన్న నిర్ణీత వేగంతో కదిలిట్టుగా చేస్తాయి అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అటువంటి ఆధారభూతమైనటువంటి శక్తి ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన కనుక ఆయన వీటన్నిటికీ మూల పురుషుడు, మూల కారణ శక్తి కనుక ఆయన్ని సర్వాది అనే నామంతో పిలవటం అనేటువంటిది సమంజసం అని చెప్పి చెప్తాం. మనకి ఏదైతే ఫలాన్ని ఇస్తున్నాడో దాన్ని కార్యఫలం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ కార్యఫలానికి తో పాటు మనకి అన్నికి మానవుని యొక్క పురుషార్థాలన్నిటికీ కూడా మూల కారణమైన శక్తి అతడేను. పురుషార్థాలు అంటే ఏంటి? దీంట్లో మళ్ళీ 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. పురుషార్థం, పురుషుడు అంటే మనిషి అంటే మానవుడు అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. అర్థము అంటే ప్రయోజనం, లక్ష్యం. అంటే మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏంటో చెప్తాను. పురుషార్థం అంటే అర్థం అనమాట. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచించినట్టయితే మానవుడి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని చేరుకోవటం, పరమాత్మ దర్శనము అనేటువంటిదే ప్రథమ లక్ష్యంగా ఉంటుంది. అంతేకాకుండా మనం జన్మించిన దానికి, మనిషి పుట్టిన దానికి ఒక అర్థం, పరమార్థం అనేటువంటిది
ఉండాలి. ఆ పరమార్థంతో మనం ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని సాగించాలి ఈ ప్రపంచంలోనూ అనేటువంటి ఆశించి దాని యొక్క ప్రామాణికమైనటువంటి ముఖ్య లక్షణాన్ని ఏర్పరచుకోవాలి. మనం ఆ లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడే ఆ మనిషి తన యొక్క గమ్యాన్ని చేరుకోగలడు. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే పురుషార్థాలు అనేకం ఉన్నా కానీ దాంట్లో ముఖ్యమైనటువంటివి 4 అని చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటివి చతుర్విధ పురుషార్థాలు అని చెప్తారనమాట. 4 పురుషార్థాలు. ఈ 4 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయన్నమాట. దాంట్లో మొట్టమొదటిది ధర్మం. ఇది ఒక టాపిక్ కాదు కనుక ఒక భాగం ఇది. దాన్ని ఒక చిన్న డెఫినేషన్ గా చెప్తాను. ధర్మం అంటే ఏంటి అని సింపుల్ గా చెప్పుకుందాం. సమాజంలో గాని, కుటుంబంలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడైనా సరే తమ బాధ్యతను సక్రమంగా, న్యాయబద్ధంగా, సత్యంగా నిర్వర్తించడమే ధర్మం అని అనొచ్చు అని చెప్తారన్నమాట. ఎవరికి హాని కలగకుండా న్యాయబద్ధంగా, స్వచ్ఛంగా కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఒక వ్యక్తి తను బాధ్యతను తాను నిర్వర్తించడమే మనం ధర్మంగా పరిగణించవచ్చు. రెండో దానికి అర్థం. మనిషి జీవించాలి అంటే డబ్బులు అవసరం, సంపద అవసరం. ఆ సంపద ఎలా ఉండాలి అంటే మితిమీరిన సంపద అయితే మళ్ళీ అనర్థహేతం అనమాట. అందుకని చెప్పి ధర్మ మార్గంలో అతను సంపాదించి ఒక స్వార్థపూర్తంగా కాక ధర్మబద్ధంలో చేసి తనకి ఎంత కావాలో అంత కుటుంబ పోషణకి, తన సమాజ శ్రేయస్సుకి దాన్ని ఉపయోగించే విధంగా ఉండటం, దాన్నే ధర్మం అంటారు. కామం. ఇక్కడ కామము అంటే కోరికలు అనమాట. ఇక్కడ అర్థాలు అనమాట. కోరికలు, ఆనందాలు అని. ఈ కోరికల్లో అనేక రకాలు ఉన్నాయి. శారీరకమైన కోరికలని, మానసికమైన కోరికలని, కళాత్మకమైనటువంటి కోరికలు, ఇలాంటి రకరకాలు అనేటువంటి ఏపరమైనటువంటి కోరికలు, పరమాత్మకు సంబంధించినటువంటి కోరికలు రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మనకి ఈ కోరికలు ఎట్లా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి, అంటే మనకు కనిపించేటువంటి చేత గోచరించబడినటువంటి ప్రపంచంలో ఏదైనా వస్తువును మనం చూసినప్పుడు కానీ, ఏదైనా విషయాన్ని మనం చూసినప్పుడు కానీ మన కోరిక కలగటం సహజం అనమాట. సపోజ్ ఏదైనా షాపింగ్కి వెళ్ళాం, స్వీట్ షాప్కి వెళ్ళాం. ఆ స్వీట్ షాప్ నాకు ఇది తినాలి అని అనిపిస్తుంది. తినాలి అని అనిపించడం కూడా ఒక రకమైనటువంటి కోరిక. అది అంటే చిన్న ఉదాహరణగా నేను చెప్పాను. ఇలాంటివి అనేక ఉండొచ్చు. మనిషి యొక్క అభిరుచిని బట్టి కోరికలు అనేక విధాలుగా ఉంటాయి. అలాంటి దాన్ని కామము అంటాం అనమాట. ఇక పరమార్థము అంటే ఏంటి? మోక్షం. ఇందాక నేను చెప్పాను, మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పరమాత్మని దర్శించటం. నేను అదే మోక్షప్రదం అని చెప్పాను. అంటే ఈ విధంగా మనకి చతుర్విధ పురుషార్థములు అనేటువంటివి మానవుని యొక్క జీవితంలో మనకి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయన్నమాట. ఈ ముఖ్యమైనటువంటి ఈ 4 చతుర్విధ పురుషార్థములని ఎవరైతే మనకి ఇస్తున్నారో, దాని కారణభూతుడు ఎవరైతే ఉన్నారో, వీటన్నిటికీ మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మన సర్వాది అని చెప్తారనమాట. అట్లాగే రామాయణం రాసినప్పుడు ఎప్పుడు కూడా దాని యొక్క దాని వచ్చిన ఫలం కూడా రాస్తారనమాట. అంటే ఆ గ్రంథం యొక్క ఫలం కూడా రాస్తారు. దీన్ని పఠించినందువల్ల ఈ ఫలం వస్తుంది అని చెప్పి. విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, ఇంకేదైనా కానీ, మరేదైనా కానీ, ఇదిగో సుందరకాండ కానీ ఇలాంటి చదివినప్పుడు ఇదిగో దీన్ని పఠించడం వల్ల ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఇలాంటి ఫలితాన్ని ఏవైతే ఉన్నాయో, అలాంటి నామాలు కానీ, అలాంటి స్తోత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూల కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అని చెప్తారనమాట. వాటిని పఠించడం వల్ల దాని యొక్క ఫలితం మనకు వస్తుంది. అంటే మనకి సిద్ధి కలుగుతుంది. ఆ సిద్ధి కలిగిన తర్వాత ఆ సిద్ధికి మూల కారణభూతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన్ని వీటన్నిటికీ మూల కారణం ఆయనే కాబట్టి ఆయన్ని సర్వాది అని పిలవటం ఎంతైనా సమంజసం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ సర్వాదిలో ఇంకొక చిన్న విషయం మనం చెప్పుకుందాం. మనకి భూమి నుంచి మనం మధ్యలో ఉన్నాం అనుకుందాం. మనకి పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు అంటాం. మనకు కనిపించేటువంటి ఈ లోకాల్లో అనేక రకాలైనటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలు, అనేక రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయి. మనకి అనేక మంది దేవతలు ఉన్నారు. మనకు ఉండేటువంటి దిక్కులు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటన్నిటికీ కూడా అష్టదిక్కులు అంటాం. ఈ అష్టదిక్కులకు 10 మంది వాళ్ళకు పాలకులు, మళ్ళీ పంచభూతాలు వాళ్ళకు పాలకులు. ఇలా వీళ్ళందరూ ఏం చేస్తుంటారనమాట, మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట. భూమి మీద ఉండేటువంటి ప్రాణికోటినందరినీ, అంటే లోకాల్లో ఉండేటువంటి ప్రాణికోటినందరినీ వీళ్ళందరినీ పరిపాలన, వాడికి ఏం కావాలి అవన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. కనుక వాళ్ళని లోకపాలకులు అంటారనమాట. ఈ లోకపాలకులు వీళ్ళందరికీ కూడా వీళ్ళని సృష్టించింది ఎవరై అంటే ఆది పురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపే. ఆ పరమాత్మ స్వరూపాన్ని అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు ఆయనే కనుక
ఆయన్ని మనం సర్వాది అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదివరకు మనం చెప్పుకునేటప్పుడు శతరూప అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఎట్లాగంటే పరమేశ్వరుడు అనేక రకాలను సృష్టించాడు. ముందుగా ఒక పురుష రూపం ఉండేది. దాని తర్వాత ఒక స్త్రీ రూపాన్ని కావాలన్నారు. ఫస్ట్ గా మనం పుట్టించినటువంటి వాడు మనువు అనేటువంటి పురుషుని సృష్టించాడు. ఆ తర్వాత స్త్రీని కూడా సృష్టించాడు. అక్కడి నుంచే యోనియోద్భవ లోకం మొదలైంది అని చెప్పి మనం ఇదివరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మొట్టమొదటి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మొట్టమొదటి పురుషుడు ఎవరయ్యా అంటే మనువు, స్వయంభూవ మనుడు అంటారు ఆయన్ని. మొట్టమొదటి స్త్రీ రూపం ఎవరయ్యా అంటే శతరూప అంటారు మొట్టమొదటి స్త్రీని. వీళ్ళ వల్లనే మనకి మన ప్రపంచంలో ఉండేటువంటి 80,84 లక్షల జీవరాశులు కూడా ఉద్భవించాయి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. కనుక వీటి విధంగా అన్ని రకాలైనటువంటి భూతాలకు కానీ, అన్ని రకాలైనటువంటి లోకాలకు కానీ, అన్ని రకాలైనటువంటి ఫలాలకి కారణభూతుడైనటువంటి వాడు ఈ శ్రీమన్నారాయణుడు కనుక, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనేక ఫలాలు సిద్ధిస్తున్నాయి కనుక, వీటన్నిటికీ మూల కారణ శక్తి ఆయనే కనుక ఆయన్ని సర్వాది అనటంలో సమంజసంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంతో 99 నామాలు పూర్తయ్యాయి. సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు శాంతి శాంతి. సర్వం శ్రీ రామాకృష్ణ స్వస్తి.